ఆ, డిసెంబర్ 9న రాష్ట్రానికి సోనియా సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి. 2009లో అదే తేదీన రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన. అన్ని సందర్భాలకు సరిపోయేలా షెడ్యూలు. హైదరాబాద్ లేదా వరంగల్లో భారీ బహిరంగ సభ. మరి ఈ సభకైనా సోనియా గాంధీ గారు వచ్చేనా అండ్ ఇచ్చేనా? ఒకవేళ ఈ సభకు సోనియా గాంధీ గారు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మార్చే అవకాశం ఉంటదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కసారి సోనియా గాంధీ గారు రాష్ట్రానికి వచ్చిపోయిన తర్వాత ఇక్కడ రివ్యూ తీసుకుంటారు. ఇప్పటిదాకానేమో దొంగ రివ్యూలు పోతున్నాయి ఢిల్లీకి. రాహుల్ గాంధీ గారి దగ్గరికి కావచ్చు, సోనియా గాంధీ గారి దగ్గరికి కావచ్చు, ఫేక్ రివ్యూలు పోతున్నాయి. అద్భుతంగా ఉన్నది. మనం 418 హామీలలో 400 ఇచ్చేసినాం, ఒక 18 ఇవ్వవలసి ఉన్నది. అది కూడా ఇప్పుడు ఇస్తే ప్రజలంతా ధనవంతులు అయితే అని ఆగుతున్నాం. మన మాట వినరనే ఆగుతున్నాం. కాబట్టి ఆ 18 అనేటి లాస్ట్ ఇద్దాం ఒక 2 సంవత్సరాల తర్వాత అని చెప్తానులేమో. అయితే ఇక్కడ 2009 డిసెంబరు 9 ప్రకటన తర్వాతనే 1300 మంది చచ్చిపోయారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ మనం. ఇక్కడ వీళ్ళ ఘనతగా రాసుకొచ్చిండ్రు. డిసెంబర్ 9న సోనియా గాంధీ గారు ప్రకటన చేసిండ్రు. రాష్ట్రం ఇస్తానమని ప్రకటన చేయలే. దీని మీద అధ్యయనం చేస్తున్నాము అన్నారు. ఆశలు చిగురించినాయి, కొంచెం ఆశలు చిగురించినాయి. ఆ తర్వాత మళ్ళీ అలాంటిది ఏం లేదని ఇంకో ప్రకటన చేసిండు. ఇక గప్ప నుండి మన పోరగాళ్ళు చనిపోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2-3 నెలలకు శ్రీకృష్ణ కమిటీ వేసింది. శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడైతే వేసిందో కొంత ఆశలు పెరిగినాయి. ఇక ఆ తర్వాత హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని ఒకడు, ఉమ్మడి రాజధాని ఉంచాలని ఓడు, ఎన్ని రాయల తెలంగాణ ఇవ్వాలని ఒకడు, అసలు అప్పుడు జరిగిన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మనకు పెట్టిన తలనొప్పితోటి 1300 మంది చచ్చిపోయారు. అప్పుడు జర్నలిస్టుగా ఉన్న మాకే అర్థమైతలేదు. వత్తదా రాదా రాకపోతే మళ్ళీ మన బతుకులేంది. ఎందుకంటే మేము ఆఫీసులలో వెళ్ళి పెట్టుకుంటాను. మొత్తం ఎక్కడ చూసినా జర్నలిస్ట్ ఆంధ్రోడే కదా. ఏ ఆఫీస్లో చూసినా మమ్మల్ని వాడు పురుగును చూసినట్టు చూస్తాడు ఈనంగా. అసలు మాకు తెలివేలేనట్టు, వాడు ఏదో బిచ్చమెత్త బతికినట్టు, తెలంగాణ జర్నలిస్టులకు తెలివేలేనట్టు. అట్లా ఇది అట ప్రాముఖ్యమైన రోజు అట. ప్రాణాలు తీసిన రోజు ఇది. మా ప్రాణాలు తీసిన రోజు. నువ్వు అవుట్ రైట్ ఇస్తానవో ఇస్తలేవో చెప్పకుండా నాంచడం వల్ల మా తెలంగాణ బిడ్డలు 1300 మంది ఏ లోకంలో ఉన్నారో పుణ్యాత్ములు వాళ్ళు చనిపోవడం వల్ల, తీవ్రత పెంచడం వల్ల తెలంగాణ వచ్చింది. అట్లా జరిగింది. 100% సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అనేది అబద్ధం. తెలంగాణ సాధించుకున్నాం మనం. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చనిపోయి ఎక్కడున్నారో మహాత్ముడు అంబేద్కర్ గారు ఆ ఆర్టికల్ 3 కనుక పెట్టకపోతే సోనియా గాంధీ కాదు నీ తాతలు దిగి వచ్చిన తెలంగాణ రాష్ట్రం రాకపో. ఎందుకంటే ఇక్కడ అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు రకరకాల పరిస్థితులు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల పండుగలు ఉన్నాయి, రకరకాల సాంప్రదాయాలు వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ప్రాంతీయ విభేదాలతోటి ప్రాంత ఉద్యమాలు పుడితే వాళ్ళకు రాష్ట్రాలు ఇవ్వచ్చు అని ఆ మహానుభావుడు చేసిన చట్టం ద్వారా మనకు తెలంగాణ వచ్చింది. కానీ ఇక్కడ ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలని తెలంగాణకు రాలే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట.